హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ శరత్చంద్ర భూమిని దత్తత తీసుకోకుండా ఎలా అయినా ఆపాలి అని ఒక పెద్ద ప్లానే వేస్తుంది కదా. అపూర్వ శోభాచంద్ర తనలోకి ప్రవేశించినట్లు నటిస్తూ ఈ భూమిని నువ్వు దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు చంద్ర అని శరత్చంద్రకి పదే పదే చెప్పి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది అపూర్వ. అమ్మ భూమి, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను దత్తత తీసుకోలేనమ్మా భూమి. ఎందుకంటే నా శోభకి నచ్చని పని నేను ఇప్పటి వరకు ఏది చెయ్యను కూడా అని ఫస్ట్ టైం ఇంకా భూమికైతే సారీ చెప్తారు శరత్చంద్ర. అంకుల్, మీరు నాకు సారీ చెప్పొద్దు. ఎందుకంటే చెప్పింది ఎవరు? అమ్మలాంటి మా శోభాచంద్ర ఆంటీనే కదా. మీరు నన్ను దత్తత తీసుకోకపోయినా నేను ఎప్పటికీ మీ కూతుర్నే అంకుల్ అని పాపం భూమి పాజిటివ్గా తీసుకొని ఓకే చెప్తుంది. కానీ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. అపూర్వ భూమి వైపు ఇంకా పొగరుగా చూస్తూ ఉంటుంది. భూమి అపూర్వ దగ్గరికి వెళ్ళి, చూడు, ఇప్పుడు నువ్వు గెలిచావు, కానీ ఇంతకింత నువ్వు ఖచ్చితంగా అనుభవించే రోజు ఒకటి త్వరలోనే వస్తుంది అపూర్వ. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటో పిన్ని, ఓడిపోయిన వాళ్ళందరూ ఇదిగో ఇలానే చెప్తారు అని నవ్వుతూ ఉంటుంది అపూర్వ. అప్పుడే అపూర్వకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. పిన్ని, నక్షత్ర ఫోన్ చేస్తుంది. హలో నక్షత్ర, ఎక్కడికి వెళ్ళావు? ఇందొకటి నీ గురించే ఫోన్ చేస్తున్నాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ. హలో మేడం, నేను కాంపౌండర్ని అని అంటారు. ఒక్కసారిగా కాంపౌండర్ అని వినేసరికి షాక్ అయిపోతుంది అపూర్వ. కాంపౌండరా? ఏయ్, ఎవరు నువ్వు? మా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని అడుగుతుంది అపూర్వ. మేడం, నక్షత్ర వాళ్ళ మదర్ మీరే కదా మేడం. ఆవిడ తలకి దెబ్బ తగిలింది. ఆవిడ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. మీరు త్వరగా రండి అని కాల్ కట్ చేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. బావా బావా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకందరూ హాల్లోకి వచ్చేస్తారు. ఏమైంది అపూర్వ అని అడుగుతారు శరత్చంద్ర. బావా, నక్షత్ర హాస్పిటల్లో ఉందంట బావా, మనం త్వరగా వెళ్ళాలి అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. శరత్చంద్ర ఫ్యామిలీ హాస్పిటల్కి రీచ్ అవుతారు. నక్షత్ర స్పృహ లేకుండా అలా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అమ్మ నక్షత్ర అని ఏడుస్తూ ఉంటుంది. అలా ఇంకా తనైతే అపూర్వ ఏడుస్తుంటే శరత్చంద్ర, ఏడవద్దు అపూర్వ, నువ్వేమి బాధపడద్దు, మన నక్షత్ర తిరిగి కోలుకుంటుంది. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతారు. తనకి ఇంకొక 1 డే గడిస్తే కానీ ఏమీ చెప్పలేం, బట్ దెర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ టు బి రికవర్డ్. అది కొన్ని గంటల్లో మేము చెప్తామని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా డాక్టర్ వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ. ఎందుకు దీనికి ఇలా జరిగింది బావా? చూసావా బావా, మన ఇంట్లో ఎప్పుడూ లేనిది ఇంత అనర్థం జరిగిందంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ భూమి నువ్వు ఎప్పుడైతే దత్తత తీసుకుంటా ఉంటున్నావో అప్పటి నుండి ఇంట్లో ప్రశాంతతే కరువైపోయింది బావా. అది కాకుండా నక్షత్రకి ఇలా జరిగింది. ఒకసారి నువ్వు పెద్దవాళ్ళని అడిగి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో బావా అని అంటుంది అపూర్వ. ఇంకా ఒక్కసారిగా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు భూమి, చెర్రి అందరూ. ఇంకా శరత్చంద్ర, అపూర్వ, దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటారు. లేదు బావా, సంబంధం ఉంది. నువ్వు దేవుణ్ణి, దెయ్యాల్ని నమ్ముతావు కాబట్టి వాస్తుని, జ్యోతిష్యాన్ని కూడా నమ్మాలి బావా, నమ్మాలి. ఈ భూమి వల్ల ఇదంతా జరిగింది అని అంటుంది అపూర్వ. ఇంకప్పుడే కాంపౌండర్ అయితే అలా వస్తూ ఉంటే, ఒక్క నిమిషం, ఇక్కడ తన్ని అడ్మిట్ చేసింది ఎవరు అని అడుగుతారు. ఎవరో కొంతమంది కూలీలు తను పైనుండి కింద పడిపోవడం చూశారంట, చూసి ఇక్కడ జాయిన్ చేశారు సార్ అని అంటారు. ఏంటి, కూలీలా? అసలు ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతారు శరత్చంద్ర. ఇది భూమి కన్స్ట్రక్షన్స్ అని కొత్తగా సైట్ ఓపెన్ చేశారు కదా సార్, గగన్ గారిది, అక్కడ జరిగింది అని అంటారు.
ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అది వింటున్న అపూర్వ, భూమి అందరూ కూడా షాక్లో ఉంటారు. ఏంటి, ఆ గగన్ గడి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఇది జరిగిందా? అంటే వాడు నా నక్షత్రాన్ని కూడా తన వైపు తిప్పుకున్నాడా? చీ, చూసావా అమ్మ భూమి, వాడు నీతో పాటు నక్షత్ర జీవితాన్ని కూడా ఎలా నాశనం చేయాలనుకున్నాడో. ఇలాంటి వెధవని నేను బ్రతికాలని అనుకోవట్లేదమ్మా. వెంటనే వెళ్ళి వాడిని చంపేస్తాను అని ఇంకా గన్ తీసుకొని శరత్చంద్ర అయితే అలా బయలుదేరుతారు గగన్ వాళ్ళ ఇంటికి. బావా, వద్దు బావా అని అంటుంది అపూర్వ నన్ను ఆపద్దు అని చెప్పి ఇంకా అలా గన్ తీసుకొని బయలుదేరుతారనమాట శరత్చంద్ర. బావ వెళ్తున్నాడు పిన్ని, నాకు చాలా సంతోషంగా ఉంది, వాడికి ఇది జరగాల్సిందే అని అంటుంది. ఇంకా అలా అపూర్వ, అమ్మాయి ఎందుకో అల్లుడు గారు వెళ్ళే స్పీడ్లో మొన్న వాడి తప్పిపోయిన జైలు ఇప్పుడు వస్తుందేమో అని భయంగా ఉందమ్మాయి అని అంటారు. నువ్వేమీ బాధపడద్దు పిన్ని, బావని చెప్పాను కదా ఎలా అయినా తీసుకొస్తానని, బయటికి తీసుకొస్తాను, నువ్వేమి కంగారు పడద్దు అని చూస్తూ ఉంటుంది. అలా ఇంకా అపూర్వ ఇంకా నక్షత్ర దగ్గరికి వస్తుందన్నమాట. అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి, నక్షత్ర, నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే, చీ అని నక్షత్ర అలా కాన్షియస్లో లేకపోతే నక్షత్ర వైపే చూస్తూ ఉంటుందన్నమాట. అలా అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ తన ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శరత్చంద్ర గగన్ దగ్గరికి చాలా కోపంగా వచ్చి, రేయ్ గగన్ అని గట్టిగా అరుస్తారు. ఇంకా వెంటనే గగన్ కిందకి వస్తాడు. ఏయ్ ఏంటి, నా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతారు. ఏంట్రా, ఏమీ తెలియనట్టు బాగా నాటకాలు ఆడుతున్నావు? నా పెద్ద కూతుర్నే ప్రేమించావనుకున్నాను, నా చిన్న కూతుర్ని, నా నక్షత్రని కూడా నువ్వు నీ మాయలో పడేయాలనుకుంటున్నావా? ఛీ, నీలాంటి వాణ్ణి నేను ఎక్కడ చూడలేదురా, నీలాంటి వాణి గురించి తలుచుకుంటుంటేనే అసహ్యం వేస్తుంది అని ఇంకా గట్టిగా చెప్తాడు శరత్చంద్ర. ఏయ్ ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చూడు శరత్చంద్ర, మొన్న మీ ఇల్లు కాబట్టి తల వంచుకొని బయటకు వచ్చాను, ఇప్పుడు లేనిపోని నిందలు నాపై వేస్తే చూస్తూ ఊరుకోను, జాగ్రత్త అని అంటాడు గగన్. ఏంట్రా జాగ్రత్త, నిన్ను చంపేస్తాన్రా అని అంటాడు శరత్చంద్ర. ఎందుకు చంపుతావు? ఎందుకు చంపుతావు? నీకు ఇంకొక విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుంది, అందుకే నీకు నేను నిజం చెప్పదలుచుకోవట్లేదు అని అంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని అంటాడు. నేను చెప్పేది నిజం, కావాలంటే నువ్వే విను. నీ కూతురు నక్షత్ర ఉంది కదా, అది నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకోమని, కావాలంటే నేను మా నాన్నని ఆస్తిని వదిలేసి వచ్చేస్తానని నా కాళ్ళ మీద పడింది. కానీ నాకు భూమి తప్ప ఇంకా ఎవ్వరు ఇష్టం లేదు, అందుకే నేను దాన్ని రిజెక్ట్ చేశాను. అప్పుడే అది నువ్వు లేకపోతే బ్రతకను అని చెప్తూనే ఉంది, అయినా పట్టించుకోకుండా నేను వచ్చేశాను. ఇప్పటికైనా అర్థమైందా ఎవరిని అన్నారో అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. రేయ్ నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. నిజం, నేను చెప్పేది పచ్చి నిజం. ఎందుకంటే నువ్వు ఒకసారి ఆలోచించు, నీ నక్షత్రం నా వైపు చూసిందా, నేను నక్షత్రం వైపు చూశానని ఆలోచించు. వెళ్ళిపోయి దాన్ని అడుగు, లేకపోతే నీ భార్య ఉంది కదా తనని అడుగు, తను నిజం చెప్తుంది అని అంటారు. ఒక్కసారిగా ఆలోచించుకుంటాడు శరత్చంద్ర. ఇంకా వెంటనే శరత్చంద్ర అయితే అలా బయలుదేరి నక్షత్ర దగ్గరికి వస్తాడు. ఇంకా నక్షత్ర చూస్తూ ఉంటుందన్నమాట. నక్షత్ర నిద్రపోతూ ఉంటే అపూర్వ చూస్తూ ఉంటుంది. అపూర్వ అని గట్టిగా పిలుస్తాడు శరత్చంద్ర. బావా ఏమైంది బావా, వాణ్ణి చంపేశావా అని అడుగుతుంది. అపూర్వ, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్పు అని అంటారు. ఏంటి బావా, ఏమడుగుతావు
అని అంటుంది. మన నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమించిందా? నిజం చెప్పు, నిజం చెప్పు అపూర్వ అని అంటారు. లేదు లేదు, మన మన నక్షత్ర వాణ్ణెందుకు ప్రేమిస్తుంది బావా అని అంటారు. వెంటనే ఇంకా అపూర్వ తలని తన చేయిపై నక్షత్ర తలపై పెట్టి, ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు, నిజంగా నిజంగా ఆ గగన్ గాన్ని నక్షత్ర ప్రేమిస్తుందా అని అడుగుతాడు. బావా, అవును బావా, నక్షత్ర ఆ గగన్ గారిని ప్రేమించింది, కానీ బావా నేను వాడిని దూరం చెయ్యాలనే అని అంటుంది. ఆపో, ఇంకా మాట్లాడద్దు. ఛీ, భూమిని చూసి నేర్చుకోమని నక్షత్రకి వేలసార్లు చెప్పాను, కానీ తన బ్రెయిన్కి ఎక్కలేదు. ఎంత కాకపోతే నా శత్రువైన వాణ్ణి ప్రేమిస్తుందా? పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఒకే ఒక్క కూతురు, ఆ కూతురు కేవలం భూమి మాత్రమే అని చెప్తాడు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకదంతా చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. బావా అని అంటుంది. అవును, నాకు కేవలం భూమి మాత్రమే కూతురు. ఈ నక్షత్ర చచ్చిపోయిందనుకుంటాను. ఎప్పుడైతే ఆ గగన్ గారిని ప్రేమించి వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళిందో అప్పుడే ఇది నా దృష్టిలో చచ్చిపోయినట్లు లెక్క. ఇప్పుడే చెప్తున్నాను అపూర్వ, నీకు నీ కూతురుతో ఉండాలంటే బయటే ఉండు, లేకపోతే నాతో పాటు రా. భూమి రామ్మా అని అలా ఇంకా శరత్చంద్ర నక్షత్రాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అపూర్వ అయితే నక్షత్రం వైపు చూస్తూ, ఇలా జరిగిందేంటి? ఆ భూమిని బయటికి గెంటేయాలనుకుంటే నక్షత్ర గురించి బావకి నిజం తెలిసిపోయింది అని బాధపడుతూ ఉంటుంది అపూర్వ. అమ్మాయి, ఇప్పుడు ఎలా అమ్మాయి? నువ్వు నీ కూతురుతో ఉంటే ఆ ఇంటికి వెళ్ళలేవు, ఆ ఇంటికి వెళితే కూతురు ఉండదు, ఇప్పుడు ఏం చేస్తావమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. పిన్ని, పోనీ నువ్వు ఇక్కడుండు పిన్ని, నేను వెళ్తాను అని అంటుంది. ఏంటి, నేను నీ కూతురు దగ్గర ఉండవా? అమ్మో, శరత్చంద్ర అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసు, ఆయన చేత్తో నన్ను చంపిద్దామనేగా నువ్వు ఇలా అంటున్నావు అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇంకప్పుడే శారద అండ్ పూర్ణిమ ఇద్దరూ అలా ఇంకా వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి గోరింటాకు పిన్ని అపూర్వని పక్కకు తెచ్చేస్తుంది. అమ్మాయి, నీకు ఒక విషయం చెప్తాను, కోప్పడద్దు. ఇప్పుడు మన నక్షత్ర సేఫ్గా ఉండాలంటే ఆ గగన్ గాడి ఇంట్లోనే ఉండడం మంచిదమ్మాయి. ఎందుకంటే ఆ శారద చేతిలో చూసావా ఫ్రూట్స్ బాస్కెట్ ఉంది, ఖచ్చితంగా నీ నక్షత్ర ఆ శారదని ఎలాగొకలా కన్విన్స్ చేస్తుంది, దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. నువ్వు ముందు రా అమ్మాయి, రా అని ఇంకా అలా తీసుకువెళ్ళిపోతుందనమాట తన్నైతే. ఇంకా వెంటనే పాపం ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అలా శారద నక్షత్ర దగ్గరికి వచ్చి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నక్షత్ర నన్ను ప్రేమిస్తున్నానని నాకు కాళ్ళ మీద పడిందని ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట శారద. అమ్మ నక్షత్ర అని అంటుంది. అప్పుడే కళ్ళు తెరిచి చూస్తుంది నక్షత్ర. ఆంటీ, నేను బావని ప్రేమించానంటీ, బావ లేకుండా ఉండలేను, నా బావే నాకు ముఖ్యం ఆంటీ అని అంటుంది. చూడమ్మా, ఈ సమయంలో నువ్వు మీ ఇంటికి వెళ్దాం అంత మంచిది కాదు, కాబట్టే చెప్తున్నాను, నువ్వు మా ఇంటికి రామ్మా అని ఇంకా అలా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది నక్షత్రని శారద. నక్షత్రని అలా ఇంకా శారద ఇంటికి తీసుకొస్తే గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా నక్షత్ర వైపు చూస్తూ ఉండిపోతాడు గగన్. ఏంటి బావా అలా చూస్తున్నావు, నిన్ను ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అని అలా ఇంకా చెప్తూ ఉంటారనమాట నక్షత్ర గగన్తో. ఇటువైపు సేమ్ మార్నింగ్ అలా ఇంకా దత్తత కార్యక్రమంలో భూమిని దత్తత తీసుకుంటాడు శరత్చంద్ర. ఇవాటి నుండి నాకు నువ్వేనమ్మా, నువ్వే కూతురివి అని ఇంకా అలా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్. ఇదంతా చూస్తూ జెలస్గా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.